ఓయ్ ఏమైంది? నువ్వు నాతో మాట్లాడుకో. నేనేం చేశాను? నువ్వేం చేయట్లేదు, అదే కదా నేను చెప్తుంది. అంటే నువ్వే కదా అన్నావు ఏం చేసినా పెళ్ళి తర్వాత అని. పళ్ళు రాలితే సిగ్గుపడ్డావంటే. పోనీ నువ్వు సిగ్గుపడు. ఈ ప్రేమించడాలు సిగ్గుపడ్డాలు నాకు రావు. ప్రేమించడం రాదు, సిగ్గుపడడం రాదు, ఏమనంటే ఇంత కళ్ళేసుకొని చూస్తాం. సరే ఏమైందో చెప్పు. ఏం లేదు, వదిలేసి. 24 గంటలు ఏదో వాగుతూనే ఉంటావు కదా, మరి ఫోన్ చేసి ఏం మాట్లాడవేంటి, కామ్గా ఉంటావు? ఫోను మైక్ పని చేయట్లేదు, ఇయర్ ఫోన్స్ పెట్టుకునే లోపు కాల్ కట్ చేస్తాను. 2 నిమిషాలు ఆగచ్చు కదా. యుద్ధానికి నేనే వెయిట్ చేయాలి, నువ్వేం చేయకు. నువ్వు ఎస్ చెప్తావు, 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను, గుర్తుందా? నేను చెప్పను. చెప్పుకో, నన్ను చంపే. చిరు, ఇంట్లో నాకు సంబంధం వచ్చింది. అదనమాట మ్యాటర్. ఇంట్లో ఒకసారి మన గురించి చెప్పచ్చు కదా. వెంటపడింది నువ్వు, కష్టపడాల్సిందేనా? నేను చెప్పను. భయం అని చెప్పచ్చుగా. అంత భయం లేకపోతే నువ్వు వచ్చి మాట్లాడు మా ఇంట్లో. నాకేం భయం లేదు, కాకపోతే కొంచెం సిగ్గు. ఇది వర్కౌట్ అది, వదిలేసే. ఇక నా వెంట పడకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపో. ఇప్పుడు నేను వెనక్కి తిరిగి వెళ్ళాను లక్ష్మి. ఏ అంటే వెనకాల కుక్క ఉంది. బ్యాడ్ టైమింగ్ అనుకుంటా. వాడి ఫోటో ఏమైనా చూసావా? చూడలేదు. చెప్పరా. ఇంటికి రాకుండా ఈ టైంలో అక్కడికి వెళ్ళారా? చిన్న పని మీద బయటకు వచ్చాను. హలో 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 రే, ఉన్నావా? ఒక నిమిషం లైన్లో ఉండు. చెప్పు. లక్ష్మీ వాళ్ళ పీజీ దగ్గరికి వెళ్ళావు కదా? రే, ఆల్రెడీ మీ ఇంట్లో సంబంధాలు మాట్లాడుతున్నారు, గుర్తుందా? నేను మళ్ళీ చేస్తాను, పెట్టే. కూర్చొని సావు. అంటే అక్కడ కొంచెం డస్ట్ ఉంది. కూర్చో. కూల్. ఏంటిది? ఓ ఇదా, నీకు నా ఫ్రెండ్ రాజేష్ తెలుసు కదా, వాడు వాళ్ళ వైఫ్కి గిఫ్ట్ కొన్నాడు. అది చూడగానే 1,00,00,000 ఖర్చు అయినా పర్లేదు, నీకు ఇలాంటి ఒకటి కొనాలనిపించింది. అందుకే 1,00,00,000కి వెళ్ళి ఇది తీసుకొని. నాకు లవ్ ఎలాగే యాక్సెప్ట్ చేయట్లేదు, కనీసం గిఫ్ట్ అయినా యాక్సెప్ట్ చేయొచ్చు కదా. నేను నీకు 100 సార్లు చెప్పాను నాకేమీ కొనొద్దు అని. ఎందుకు మనీ వేస్ట్ చేస్తావు? నీకు అర్థం కాదులే. ఏంటది?
ఇప్పుడు మన డబ్బులతో మనకు నచ్చింది కొనుక్కోవడం కన్నా మనకి ఇష్టమైన వాళ్ళకి ఏదైనా కొంటే ఆ ఆనందమే వేరు. నీకు అది అర్థం కాదు. సో వాడి ఫోటో చూడలేదు. చూడలేదు. పోనీ వాడి డీటెయిల్స్ ఏమన్నా? అబ్బా, పంపించిన వెంటనే డిలీట్ చేస్తా. హ్మ్. హలో, నాకు పెళ్ళి ఇష్టం లేక ఫోటో చూడలేదు, ఏదో నీ మీద ఇష్టంతో కాదు. నేనేదో సాంగ్స్ వింటూ నవ్వుతున్నాను. నువ్వు చెప్పిన దానికి ఏం లేదు. అలా ఏం లేదు. అవునా? ఏది ఇవ్వు, నేను వింటా. హ్మ్. హ్మ్. ఇయర్ఫోన్స్ ఒక్క నిమిషమే. ఇదిగో తీసుకో. అరే లెంత్ సరిపోవట్లేదు, కొంచెం దగ్గరికి రా. ఇది ఈ వేషాలు తట్టుకోలేకే నీకు ఎస్ చెప్పట్లేదు. నాకు తెలిసి ఎలా చెప్పించాలా? ఆగు. నీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా? వద్దు. ఓకే, అడగకుండా ఎంతసేపు నేనే చూస్తాను. 10, 9, 8, 7, 6, 5. చెప్పి సావు. నాకు 2 సుళ్ళు ఉన్నాయి తెలుసా? అయితే చిన్నప్పుడు ఏ స్కూల్లో చదువుకున్నావు? 2 సుళ్ళు ఉంటాయి ఏంటో తెలీదా? మా స్కూల్లో సబ్జెక్ట్స్ చెప్పేవారు, సోది కాదు. మన పిల్లలు మాత్రం ఆ స్కూల్లో చదవకూడదు. 2 సుళ్ళు ఉంటే 2 పిల్లలు వస్తారంట తెలుసా? ఆహా, అంటే నన్ను కాకుండా ఇంకో అమ్మాయిని చేసుకునే ఉద్దేశం కూడా ఉందన్నమాట నీకు. ఇప్పుడు ఆ రెండో అమ్మాయి విషయం పక్కన పెడదాం. ఆ ఫస్ట్ టైం ఎవరో ఒకసారి మళ్ళీ చెప్పు. అది నేను. దీన్నే సిగ్గు అంటారు. దీన్నే భయం అంటారు. కౌంటరా? నువ్వు ఇప్పుడు కౌంటర్ అయ్యి రేపు ఈ నాన్న వచ్చి నన్ను ఎన్కౌంటర్ చేస్తాడు. ఎల్లుండి ఆవిడ ప్రశాంతంగా పెళ్లి చేసుకుంటాడు. కాసేపు ఈ పెళ్లి టాపిక్ ఆపేస్తావా? అసలు ఈ పెళ్లి టాపిక్ తీసుకొచ్చిందే నువ్వు. ఈ చూపులు కొంత తట్టుకోలేదురా బాబు. దేవుడా, ఈ అమ్మాయి నా లెఫ్ట్ సైడ్ నడిచే రోజు ఎప్పుడు వస్తుందో చెప్పు స్వామి. ఏంటి? ఏం లేదు. కంటిన్యూస్గా పావుగంట మాట్లాడితే ఇంక మాట్లాడుకోవడానికి ఏం ఉండదు కదా. అలాంటి జీవితాంతం కలిసి ఏం మాట్లాడుకుంటాం? ఏం చెప్దాం అనుకుంటున్నావు? ఒకవేళ నేను నీకు బోర్ కొట్టేస్తే? ఆ రెండో సుడి దగ్గరికి మాత్రం వెళ్ళను, ఓకేనా? నేను సీరియస్గా అడుగుతున్నా. అబ్బా, నువ్వు నాకు బోర్ కొట్టేసరికి ఒక 80 ఏళ్ళు అవుతుంది కానీ అయినా అసలు నాకు నీ మీద డౌట్. ఇప్పుడు వినడానికి బాగానే ఉంటుంది, వందా నా బొందా అని. కానీ రియాలిటీలో 4 ఏళ్ళు కూడా కలిసి ఉండట్లేదు. ఎంత అనుమానం ఏంటి నీకు? మా భయాలు మాకుంటాయి. ఏంటో అవి. అబ్బాయిలు ఎలానా బ్రతికేస్తారు, కానీ అమ్మాయిలు అలా కాదు. 22 ఏళ్ళు వచ్చేంత వరకు ఇల్లు చదువు తప్ప ఇంకేం ఉండకూడదు అంటారు. 25 ఏళ్ళు వచ్చే లోపల పెళ్ళి అంటారు. పోనీ ఈ గ్యాప్లో ఉన్న 2 ఏళ్ళైనా ప్రపంచం చూద్దామా అంటే పెళ్లి చేసుకుని మీ ఆయనతో చూడని చెప్పి నెలకో ఫోటో వాట్సాప్ చేస్తూనే నాకున్న 2 ఏళ్ళు గడిపేస్తారు. ఏదో నా అదృష్టం బాగుండి ఈ 2 ఏళ్ళు నేను జాబ్ చేస్తే ఇదిగో ఇలా వెంట పడేవాడిని వెనక్కి తిరిగి తనడానికి నా టైం అంతా సరిపోతుంది. పోనీ ఈ గ్యాప్లో ఎవరైనా మంచిగా కనిపించి, నువ్వు కాదు మంచిగా కనిపించి నన్ను బాగా చూసుకుంటాడని హోప్ ఇచ్చి నీకోసం నేను మా ఇంట్లో వాళ్ళని ఎదిరించి నాకున్న ఈ 2 years ఫ్రీడమ్ కూడా తగ్గించుకోమంటావా? నీ బ్రెయిన్లో ఇంత భాగవతం ఉందా? ఇది స్టార్టర్ ప్యాక్ మాత్రమే. మాకు ఉన్నాయి ఇలా స్టార్టర్ ప్యాక్లు ఫుల్ ప్యాకేజ్. అందులో ఏముంటాయో మాకు తెలుసులే. ఏముంటాయో తెలుసా? చిచి,
మాకు మాత్రం ఎంతసేపు చిల్లకొట్టలు అనుకుంటున్నావా? పెళ్ళినప్పుడు నైట్ లైఫే కాదు డే లైఫ్ బాగుండాలని కూడా చూసుకుంటాం మేము. పెళ్ళిని ఈ విధంగా కూడా డిస్క్రైబ్ చేసే వాళ్ళని నిన్నే చూస్తున్నా. న్యాచురల్లీ. ఒకసారి కళ్ళు మూసుకో. ఏంటి? ఎందుకు? మూసుకో చెప్తా. ఏ? నేనేం చేయను, ఒకసారి మూసుకో. ఇప్పుడు నేను చెప్పింది కొంచెం ఇమాజిన్ చేసుకోవడానికి ట్రై చేయి. నువ్వు అలా క్యూట్గా మూసుకుంటే నేను కన్వర్సేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయలేను. సరిగ్గా మూసుకో. నువ్వు నిజంగా ఏం చేయవు కదా? అమ్మ తల్లి, నీకు దండం పెడతాను, నేనేం చేయను. కావాలంటే నేను ముందు నడుస్తాను, నేను కదా నువ్వు షర్ట్ పట్టుకున్నాడు. నేను చెప్పేది కొంచెం శ్రద్ధగా విని చాలు, ఇంకేం వద్దు నాకు. బొగ్గులు బాగున్నాయి. ఎవరు లేరు కదా. లెట్స్ వాక్ అండ్ టాక్. త్వరగా షర్ట్ పట్టుకో, మనం వెళ్ళిపోదాం. నా అదృష్టం బాగుండో లేక నీ కర్మ కాలిపోయో మన ఇద్దరికి పెళ్ళయింది అనుకో. అది అవదమ్మా. ఓ, అనుకోవడం కూడా అవదా? సరే అనుకుంటా. నేను ఏదో ఫీల్తో చెప్తున్నాను, ఫీల్ అవడానికి ట్రై చేయవా ప్లీజ్. ఇప్పుడంటే ఏదో 1 hour సబ్స్క్రిప్షన్ లాగా రోజుకో గంట కలుస్తాం. అప్పుడు అలా కాదు. రాత్రి గురక పెడతానా అని చెప్పేసి నువ్వు నన్ను తన్నటం, ఉదయం పప్పులో ఉప్పు తక్కువైపోయిందని నేను తిట్టడం, మా అమ్మని ఏదో అన్నావు అని చెప్పి నేను మీద అరవటం, మీ నాన్నని ఏదో అన్నానని నువ్వు నన్ను కరవటం, ఇవన్నీ కామన్. ఒక 5 ఏళ్ళు గడిచేసరికి నీలాగే క్యూట్గా ఓ పాప పడుతుంది. ఇంకా అంతే. ఆ పాపను చూసుకుంటూ నువ్వు, మిమ్మల్ని పోషించుకుంటే నేను, ఇలా జీవితం గడుపుతూ ఇక ఇంతేనా జీవితం అని అనిపించిన ప్రతిసారి ఏ అండమానుకో అమెరికాకో ఎగిరిపోతాం. ఇలా మన పాపకు ఒక 22 ఏళ్ళు వచ్చేసరికి నీలాగే ఎవరినో ఇష్టపడి మనకు చెప్పలేక వాడిని వదులుకోలేక టెన్షన్ పడుతుంటే, ఒక తండ్రిగా నేను తనను అర్థం చేసుకొని వాడెవడో కనుక్కొని ఆవిడ మంచోడైతే వాళ్ళిద్దరికి పెళ్లి చేసి ఇంక మిగిలిన జీవితం అంతా నీకు నువ్వు నాకు నేను అనుకుంటూ గడిపేయడమే. ఇది నా స్టార్టర్ ప్యాక్. ఇందులో ఒక 90% జరగకపోవచ్చు, కానీ ఏం జరిగినా ఎలా జరిగినా ఇప్పుడు మనం నడిచిన ఈ 7 అడుగుల్లాగే జీవితాంతం నీతో నడవాలని ఉంది నాకు. ఏదో ఈ పసివాడి కోరిక. ఇలాంటివన్నీ తెరవలే, ఏదో చెప్పుకోవడమే కానీ. పద. ఏదో ఇవన్నీ ఆలోచనలే కానీ ఏదో ఆశపడమే. లెఫ్ట్ సైడ్ నడుస్తుందేంటి? అడిగిన వెంటనే ఇచ్చేసావా? నువ్వు సూపర్ స్వామి. నేను ఒకటి అడుగుతా, చేస్తావా? అడుగు, ఆలోచిస్తా. రేపు ఒకవేళ నాకు పెళ్ళి అయిపోతే నువ్వు నా కోసం ఇటువైపు రాకూడదు. పెళ్ళైతే ఎలాగో నువ్వు ఇక్కడ ఉండవుగా. సరే, ఒకవేళ నీకు పెళ్ళి అయిపోతే నేను మరి నాకు అస్సలు పెళ్ళి ఇటువైపు 3 ఏళ్ళైనా ఇంకా ఎందుకు ఇటు వస్తున్నావు? నీకు అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా? నీకు ఆల్రెడీ మ్యాచెస్ వస్తున్నాయి. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ నన్ను అడుగుతున్నారు. నన్ను ఏం చెప్పంటావు?